కొంచెం 6కి పెట్టుకుంటే బాగుండే మీటింగ్. కానీ నేనే కేసీఆర్ గారి దగ్గర నాకు మీటింగ్ ఉంది 4కి పెట్టమని చెప్పాల్సి వచ్చింది. ఇది జరిగే ఆదివారం అయినట్టున్నది. సరే, ఏది ఏమైనా ఇవాళ మీరు నిజంగా గొప్పవాళ్ళు. ఎల్బీ నగర్ కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ కలిసి ఇలా బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించిన మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఉగాది నాడు మనం పచ్చడి తాగుతామా? ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉగాది పచ్చడి లాగుంది ఎల్బీ నగర్లో. ఎందుకంటే సుధీర్ అన్న గెలిచిండు, తీపి ఉన్నది. కానీ అయ్యో కేసీఆర్ లేడు, మన ప్రభుత్వం లేదనే చేదు ఉన్నది. ఉగాది పచ్చడి తీపి చేదు కలయికలతో ఉండేట్టు ఇవాళ మన పరిస్థితి కూడా అట్లయిపోయింది. బట్ ఏది ఏమైనా ఉగాది పచ్చడి చాలా శ్రేష్టమైనటువంటిది. అట్లే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది. ఎవ్వరం రందిపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే మనం కార్యకర్తలుగా, ఉద్యమకారులుగా అందరం కలిసిమెలిసి ముందుకు పోవాలి. నిజానికి జంట నగరాల ప్రజలు, పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిండ్రు. అన్ని సీట్లు గెలిచినాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే కొంత మనకు ఇబ్బంది జరిగింది. సరే, దాని మీద పార్టీ సమీక్ష చేసింది. ఏం జరిగింది అంటే చెప్పినారు, కొన్ని సూచనలు వచ్చినాయి. అరే బంధులు పెట్టిందన్న, ఈ దళిత బంధు, బీసీ బంధు కొంత మా ఊర్లలో పరిశాన్ చేసింది. లేకపోతే రుణమాఫీ మొత్తం అయ్యేది ఉండే, ఇండ్లు జల్ది ఇచ్చేది ఉండే, ఇట్లా కొన్ని మంచి సూచనలు అయితే వచ్చినాయి. సరే, తప్పకుండా ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన ఇంట్లోనే ఒక కుటుంబంలో ఏదైనా పొరపాటు జరిగితే పెద్దలను కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, సరి చేసుకుంటాం, ముందుకు పోతాం. అట్లే ఒక రాజకీయ పార్టీ కూడా అన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. చేసుకోవడమే ఒప్పు, చేసుకోకపోతే తప్పు కదా. అందులో మనమే మొహమాట పడాల్సిన అవసరం లేదు. నిజానికి ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడు విజయాలే ఉండవు. డెఫినెట్గా విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, పూల బాటలు ఉంటాయి, ముళ్ళ బాటలు ఉంటాయి. ఇవేమీ మన బీఆర్ఎస్ పార్టీకి కొత్త కూడా కాదు. పార్టీ పెట్టినాడు మనం సిద్దిపేటలో అద్భుతమైన విజయం సాధించిన ఉప ఎన్నికలో, మెదక్లో పోతే ఓడిపోయినాం 2వ ఉప ఎన్నికలో. అట్లనే 2004లో కేంద్రంలో చేరినాం, రాష్ట్రంలో చేరినాం. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక